Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals that take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, every shot from the top. We're gonna be two hearts running wild. Now the morning is the afternoon. We lay awake in bed. It laughs so loud as the hours pass. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals that take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, every shot from the top. We're gonna be two hearts running wild. Now the morning is the afternoon. We lay awake in bed. It laughs so loud as the hours pass. We're gonna do it all again. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be, we're gonna be two hearts running wild. The moonlight, the summer sky, it was the best we ever had. And we'll stay young forever. We'll never have regrets. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be. హలో హైదరాబాద్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత లైఫ్ స్టైల్. నేను మీ సునీత. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. మనం ఈరోజు అనంతగిరి హిల్స్కి వచ్చేసామండి. అనంతగిరి హిల్స్కి వచ్చే దారిలో అక్కడ చూడవలసిన ప్రదేశంలో మనం వచ్చే దారిలోనే వస్తుందండి ఈ టెంపుల్. శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవస్థానం అండి. ఈ టెంపుల్ లెఫ్ట్ సైడ్లో వస్తుంది. నియర్ బై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వికారాబాద్ బ్రాంచ్. ఇది ఎవరైతే వస్తారో దర్శించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దర్శించుకోవచ్చు. ఇక్కడ నియర్ బై 2-3 టెంపుల్స్ ఉంటాయి.
సో మ్యాక్సిమం బయట నుంచి ఇక్కడ చూపించేస్తున్నానండి, లోపలికి వెళ్ళి తీయలేదు, మేము వెళ్ళడానికే లేట్ అయిపోయిందండి. అయితే ఇదేంటంటే నా ఛానల్లో మ్యాక్సిమం ఇప్పటివరకు 200 వీడియోస్ తీసాను. నా ఛానల్ స్టార్ట్ అయినప్పటి నుంచే నేను నో క్యాస్ట్, నో రిలీజన్, నో పాలిటిక్స్ అండి, ఈ 3 నా ఛానల్లో కనిపించవు. మీరు కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు కూడా, బికాజ్ మీకు తెలిసిన విషయమే కదా, అందరూ అలా తీసేటప్పుడు కొద్ది జాగ్రత్త పడుతుంటారు కదా. సో తప్పుగా ఏమనుకోకండి గైస్, లోపలికి వెళ్ళి తీయలేదు. ఇగో స్టేట్ బ్యాంక్ ఆఫ్ అక్కడ నియర్ బై అక్కడ ఉంటుందండి, ఆ చెట్టు దగ్గర ఉంటుంది మ్యాప్, మొత్తం ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మేము నెక్స్ట్ డే రోజు చూసామన్నమాట మ్యాప్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ చిన్న సెంటర్ లాగా వస్తుంది అంతే, ఏముండవు ఎక్కువ శాతం. కూల్ డ్రింక్స్ ఏమైనా ఉంటాయేమో, టీ అట్లా ఉంటుంది అనుకుంటా. అక్కడ నుంచి స్ట్రెయిట్గా వచ్చేస్తుంటే దగ్గరలో ఈ బ్లూ కలర్ బిల్డింగ్ వస్తుంది. ఇక్కడ టెంపుల్ కాదు ఏంటది, కాలేజ్ వస్తుంది అక్కడ నియర్ బై. కాలేజ్ దాటినాక ఆ బ్లూ కలర్ది వచ్చిందంటే కాలేజ్ వచ్చిందని అనుకోవాలండి. అక్కడ నియర్ బై ఉంటుంది ఒక కాలేజ్. అక్కడ నుంచి స్ట్రెయిట్గా వస్తుంటే డీర్ సర్కిల్ ఎదురవుతుంది మనకి. డీర్ సర్కిల్లో 4 దారులు ఉంటాయి, ఒకటేమో గెస్ట్ హౌస్ వెళ్ళడానికి, ఇంకొకటేమో మనం వచ్చిన రూట్. ఇదిగో దిస్ ఈజ్ కాల్డ్ డీర్ సర్కిల్. మనం కార్లోకించే తీసాము బికాజ్ బస్సులు అన్నీ స్పీడ్గా వచ్చేస్తూ ఉంటాయి. ఇంకొద్ది దారేమో మనము ట్రెక్కింగ్ పార్క్ వెళ్ళే దారి, అందుకు అక్కడ నియర్ బై సర్కిల్ అంటారు అనమాట, డీర్ సర్కిల్. డీర్స్ ఎక్కువ ఉంటాయి అక్కడ. మేము తీసుకున్న రిసార్ట్స్ అండి, ఇక్కడ 2 రూమ్స్ బుక్ చేసాము, పైన ఒకటి కింద ఒకటి ఇచ్చారు. పైన నేను తీసుకున్న రూమ్ అండి ఇది, అక్కడ నుంచి తీసిన వీడియో ఇది. బాగా వ్యూ వస్తుంది కదా, బాగా వస్తుంది కదా. సన్సెట్ కంపల్సరీ ఇక్కడ వచ్చినప్పుడు తీసుకుంటారు, సన్సెట్ అండ్ సన్ రైజ్ అనమాట. వాచ్ టవర్ దగ్గర నుంచి తీస్తారు మ్యాక్సిమం, కానీ వాచ్ టవర్కి వెళ్ళడానికి అవ్వలేదు ఆ టైంకి. మేమే షెల్టర్ కోసం ఫస్ట్ చూసుకున్నాం అనమాట. నేను తీసుకున్న రూమ్ మళ్ళీ నైట్ అయిపోతే దొరకదు కదా ఉండడానికి షెల్టర్ లాగా, అందుకు రూమ్ నుంచి బయటకు వచ్చినాక ఇగో ఇదంతా డైరెక్టర్స్ ఆల్రెడీ బుక్ చేసుకున్నారండి. ఇది అది సినిమా షూట్ వాళ్ళు వచ్చారు, వాళ్ళంతా బుక్ చేసుకున్నారు, అందుకు మాకు పైన ఒకటి కింద ఒకటి దొరికింది అనమాట. అక్కడ ఉన్న ఏరియాలో ఇదే బాగా ఫేమస్ రిసార్ట్ అంటండి అప్పట్లో, ఇప్పుడు అంత ఇది లేదు. బాగుంది కదా స్విమ్మింగ్ పూల్, చాలా సూపర్గా ఉంది. వెళ్ళి ఆడుకుందాం అనుకుంటున్నా నీళ్ళల్లో. స్విమ్మింగ్ పూల్ చూస్తే నాకు కొద్దిగా ఎక్సైటింగ్ అనమాట, కానీ నెక్స్ట్ డే రోజు వెళ్దాం అనుకుంటే లాకేస్ ఉంది. రిసార్ట్స్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ ఇది, చాలా సూపర్గా ఉంది. మనము సన్సెట్ తీద్దామని ఇక ఇక్కడ లగేజ్ అంతా పెట్టేసి వెళ్దామని అనుకున్నాము. అప్పటికి ఇవంతా అక్కడ తీసాము, కానీ టైం అటు ఇటు కుదరలేదండి మాకు తీయడానికి సన్సెట్. అది ఇదంతా రిసార్ట్స్ లోపలే. ఇవాళ ఇదంతా ఉంది కదా, ఇంకా నా ముందు వీడియోస్లో కూడా వస్తూ ఉంటాయి ఇవి. మేము అన్ప్లాన్డ్గా వచ్చామండి. ఏముంటాయి ఏంటి అంటే క్లారిటీ నాకు చాలా వరకు తెలియలేదు, అందుకు నా వీడియోస్లో కంపల్సరీ నేను మొత్తం ఎలా ఉంటుంది, ఒక తెలియని పర్సన్ కూడా ఎలా వెళ్తారు, ఎలా వెళ్ళి చూడొచ్చు అనేది మ్యాక్సిమం కవర్ చేస్తాను నా వీడియోస్ నుంచి. ఇప్పుడు మేము కూడా ఇది తెలియకుండానే వచ్చాము, గూగుల్ పట్టుకొని వచ్చినాం కానీ వేరే రూట్ చూపించింది. అక్కడ కొద్దిగా మాకు టైం వేస్ట్ అయిపోయింది అనమాట, వేరే రూట్లో వెళ్ళిపోయింది. ఒక రూట్ దాటామంటే ఇక అటే వేరే రూట్ చూపిస్తుంది కదా, అట్లా వేరే రూట్లోకి వెళ్ళిపోయాం. మళ్ళీ ఆ రూట్కి రావడానికి 1 వే అయిపోయింది, అట్లా మిస్టేక్ అయిపోయింది అన్నమాట. అందుకు మాకు ఇక్కడ లేట్ అయిపోయింది. సన్సెట్ తీద్దామని వచ్చాము. ఇక్కడ ఏంటి తెలీదు, ఏమీ బ్లైండ్ అనమాట.
అంటే వాచ్ టవర్ ఇలాంటివి తీయడానికి. వాచ్ టవర్ మీద నుంచి తీస్తారంట మ్యాక్సిమం. వాచ్ టవర్ ఎక్కడ అనేది కూడా ఇప్పుడు ఆ వీడియో తీసే టైంకి తెలియదు అనమాట. ఇందాక టెంపుల్ చూపించాను కదా, అక్కడ నియర్ బై కూడా ఇంకో టెంపుల్ ఉంటుంది, అది మేము చూడలేదు. అక్కడే దగ్గరలో మ్యాప్ ఇస్తారు, మ్యాప్ ఉంది, మ్యాప్ చెక్ చేసుకోవచ్చు. మేము తర్వాత చూసాం, నెక్స్ట్ డే రోజు చూసాం అనమాట అక్కడ మ్యాప్ ఉందన్న సంగతి. సో చూస్తున్నాం ఇంకా ఎక్కడ వెళ్తున్నా ఏంటి అనేది. ఇంకా వెళ్తుంటే ఏదేదో దారిలో వస్తూ ఉన్నాయి, మాకు కొద్దిగా భయం వేసింది. ఇక్కడ డేంజర్ అని కూడా కొన్ని పెడుతున్నారు, మీరు చూసుంటారు వచ్చే దారిలో యానిమల్స్ ఉంటాయి అని కూడా పెట్టారు. అందుకు మళ్ళీగా మనం లాభం లేదులే వెనకకి వెళ్ళిపోదామని అనుకున్నాము. అక్కడెక్కడ దొరకలేదు, అంటే వాటర్ ఫాల్స్ అంటున్నారు, వాచ్ టవర్ అంటున్నారు, ట్రెక్కింగ్ పార్క్ అంటున్నారు. ఎక్కడ ఉంటాయి ఏంది అనేది తెలియదు కదా మాకు. సో అది ఎక్కడుందా అని చెప్పి చూడ్డానికి వెళ్ళాము. అక్కడ ఆ రూట్ వెళ్తున్నప్పుడు తీసిన వీడియో ఇది. సో కనిపించలేదు. వీకెండ్స్ అయితే బెస్ట్ అండి, చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా క్యాంప్ ఫైర్ ఉంటుంది, ఏదో హట్స్ టైప్ ఏదో ఏమంటారు అది జిప్ టైప్ ఏదో ఉంటాయి కదా పడుకోవడానికి, అలాంటివి ఉంటాయి అని అంటారు. ఓకే, మేము ఏదైతే ఒక రిసార్ట్కి వెళ్ళామో ఆ రిసార్ట్ లేదని చెప్పారు, క్లోజ్డ్ అని చెప్పారు. మేబీ అది ఉండొచ్చు, అక్కడ వాళ్ళు కండక్ట్ చేస్తారు, లైక్ రిసార్ట్స్ వాళ్ళు కండక్ట్ చేస్తారనమాట క్యాంప్ ఫైర్. వింటర్ సీజన్లో వచ్చామనుకో క్యాంప్ ఫైర్ ఇది చేయటం, అలా బయట అందరికీ పడుకోవడానికి సపరేట్గా అట్లా ఇస్తారు. ఇంకా కంటిన్యూ అవుతుంది.